చెప్తున్నాం ఇవాళ భయాపహ. భయము అపహ. భయాపహ అంటే భయములను పోగొట్టున్నది అని సామాన్య అర్థం. ఎన్ని రకాల భయాలు ఉంటాయి మనకి ఒక మనుషులకి? సృష్టిలో 4 రకాల భయాలు ఉంటాయి. ఒకటి స్థూలంతో కూడుకున్న భయాలు, పంచేంద్రియ, జ్ఞానేంద్రియ, శరీరంతో జీవాత్మ పడే భయాలు, సూక్ష్మంలో భయం, అవునా, యోగంలో భయం, ధ్యానంలో భయం, లౌకిక విషయాల్లో భయం. ఈ పని చేశాను అవుతుందా కాదా, ఇట్లా అంటే అన్ని రకాల స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ. ద్వైతంలో అద్వైతంలో అమ్మవారు భయం అనేది ఉండదు. ద్వైతంలో వచ్చినప్పుడు నీకు మారుగా ఇంకో సృష్టి జరిగినప్పుడు ఈ భయము అనేది కూడా ఉంటుంది. నువ్వు పై దృష్టి పెట్టావు అంటే అభయము, కింద దృష్టి పెట్టావు అంటే భయము. ఇప్పుడు దాని గురించి ఇటువంటి భయాలను పోగొట్టే తల్లి. ఇది సామాన్య అర్థం. ఇందులో గుప్తనామాలు భయ అంటే ఏంటి, భయము అంటే ఏమిటి? భయ ద్వైత ప్రవృత్తియే భయం, అది ఏ మాయ. మాయ స్వరూపిణిగా ఆ తల్లి నామరూప జగత్తును సృష్టించింది. ఎప్పుడైతే తనకి మారుగా రెండవ వస్తువుని సృష్టి చేసినప్పుడు ఈ ద్వైత ప్రవృత్తి, అద్వైతము ద్వైతము కావు. నువ్వు నిద్రపోతున్నప్పుడు అభయం, అవునా, ద్వైతం లేదు. నీలో నువ్వు కరిగి ఉన్నావు. నిద్ర ఎటువంటి నిద్రది? సుప్తావస్థలో, తుర్యంలో భయం అనేది ఉండదు. ఎందుకంటే నీలో నీవు కరిగి ఉన్నావు, అసలైన జీవితంలో ఉన్నావు. ఎప్పుడైతే ఆ యొక్క నీలో నుంచి నువ్వు బయటికి వచ్చావో ద్వైతం అనేది వస్తుంది, అవునా. ఇంకొకటి ఉన్నది ఏదో బయట, నేను ఏదో వ్యవహారం చేయాలి అని చెప్పి నీలో నీ ఆత్మ జీవత్వంలోకి వచ్చినప్పుడు భయం అనేది వస్తుంది. ఆత్మగా ఉంటే భయం ఎందుకు? సో ఆ ద్వైత ప్రవృత్తి ఏదైతే ఉంటుందో, అంటే మనం చేసే పనులు, వ్యవహారాలు అన్ని అనుమానంతో కూడుకున్నవే. ఏది కూడా అవుతుంది అనేది చెప్పలేం. ఇవన్నీ ఏమి పుట్టిస్తున్నాయి? నీలో భయాన్ని పుట్టిస్తున్నాయి. సో ఈ భయాపహ అది మాయ. మాయ అన్న భయం అన్న ఒకటే. ద్వైతంలో మాయ అంటే ఏమిటి? తెలియక ఒక భయం నీలో అది పుట్టుతుంది, అవునా. వ్యవహారం చేస్తున్నావు కాబట్టి ఆ భయం అనేది పుట్టుతుంది. అపప్రద, ఒక భ్రాంతి, ఒక మాయ అనేది వచ్చినప్పుడు భయం అనేది పుట్టుతుంది. సో ఆమె మాయా స్వరూపిణిగా ఆ తల్లి నామరూప జగత్తును సృష్టించింది. ఆ తల్లి ఏంటంటే అందరినీ కూడా మాయలో పెట్టి తన లీలా విన్యాసాన్ని నడుపుతూ ఉంటుంది, చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది అని ఇక్కడ అర్థం, అవునా. సో సృష్టి చేసినప్పుడు ద్వైతం, శ్రీచక్రం వచ్చిందిగా అమ్మవారి నుంచి. ఆమె ఏకము అనేకంగా భాషిస్తుంది. తన ఊహలు ఆలోచనలతోనే ఆటలాడుకుంటుంది, తన భావముతోనే ఆటలాడుకుంటుంది. లీలా విన్యాసం అంటే అది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు, నీకు తోచుబడి కానప్పుడు ఏం చేస్తావు? ఏవో ఆలోచనలు తెచ్చుకొని దాని మీదే నెమరు వేస్తూ దాంతోనే ఆడుకుంటూ ఉంటావు. అట్లా అన్నమాట. కానీ అన్నీ మళ్ళీ నీలోనే ఉన్నాయి. శరీరంలో ఆత్మ ఉంటుంది, అభయాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, ద్వైతాలు ఉంటాయి, అద్వైతాలు ఉంటాయి. అంతా ఆటంతా లీలా విన్యాసం లోపలే జరుగుతుంది. కానీ బయట అనేది ఏమీ లేదు. అదే మాయ. ఇప్పుడు మేము బయట చూస్తున్నాం కదా స్వామి అంటున్నాం. ఏం చూస్తున్నాం? ఇదంతా శ్రీచక్రం అమ్మవారేగా. అవునా? తనలో తానుగా లీలా విన్యాసం చేస్తున్నది అమ్మవారు. అర్థమైందా? బిందువు అనేకాన్ని సృష్టిస్తున్నప్పుడు తనలోనే దాన్ని స్థూలంగా తీసుకొచ్చింది. అర్థమైందా? మనం స్థూలంగా తీసుకురాలేము. అందుకే కళల్లో కొన్ని కొన్ని కోరికలు తీరిపోతూ ఉంటాయి. ఏదో నిజంగా శరీరమే అనుభవిస్తున్నట్టు. అట్లా అన్నమాట.
సో ఇక్కడ బయట చూసేది లేదు, లోపల చూసేది ఏమీ లేదు. అంతా శూన్యం తప్ప ఏం లేదు. కానీ అమ్మవారు ఆ బిందువు, శ్రీచక్రంలో బిందువు ఎప్పుడైతే సృష్టి చేసిందో, ఆ ద్వైతం ఆమెకి సృష్టి చేయాలనే సంకల్పం వచ్చినప్పుడు 2, 3, 3, 4 అవుతున్నప్పుడు ఆమె ఏం చేసింది? అది ఆమె మాయని పెంచుతోంది. హ్మ్. ఆరోహణ క్రమంలో పైనుంచి కిందకొస్తున్నప్పుడు పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో పరలో భయం లేదు. అవునా? ఆమె 2గా వస్తున్నప్పుడు హ్రీం బీజం నుంచి ఆమె మాయా బీజం, హ్రీం బీజమే మాయా బీజం. అంటే మాయ ఇంకా పెరుగుతోంది అని సంకేతం కిందకొస్తున్నప్పుడు. సో, ఈ భయాలన్నిటి యొక్క స్వరూపమే అమ్మవారు. సో, ఇప్పుడు మనం ఈ భయాన్ని పోగొట్టుకోవటం ఎలా స్వామి? ఇప్పుడు వచ్చే నామంలో, ఇంకో గుప్త నామంలో చెప్తున్నాను. ఇంత అందంగా ఉంటుంది. అమ్మవారు చూడటానికి అందం కాదు, అందమైన ఆలోచనలు. అందం అంటే అందానికే అందం. అందం ఆవిడ నుంచి పుట్టాల్సిందే గాని, ఆవిడ ఆపాదించుకొని చేసుకునే అందం కాదు. అవునా? ఆమె ఏది ఆలోచన చేసినా అందంగా ఆలోచన చేస్తుంది. ఆ ఒక్క ఆలోచనే చాలు. శ్రీచక్రం సృష్టి చేయాలి, తనకి మారుగా సృష్టి చేసి ఇలా విన్యాసం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అంత అందంగా ఊహ చేసింది. శ్రీమాత అయింది. ఉట్టి మాత కాలేదు. శ్రీమాతే అయింది. ఒక ఇద్దరు పిల్లల్ని ఒక మామూలు తల్లిగా కాదు. శ్రీమాత. మాతలకే మాత. మహామాత శ్రీమాత. మహారాజ్ఞి అయింది. మరి అంత సామాన్యంగా అందరం శ్రీమాత అంటామా? అనంగా. అమ్మని దృష్టిలో పెట్టుకొని మా అమ్మ మాకు అమ్మవారితో సమానం అండి. మా తల్లి అనాల్సిందే గాని, అవునా? అందరి తల్లులకి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. ఇంక మనం ఎంత? లక్ష్మీ అమ్మవారు గాని, బ్రహ్మాణి గాని, హ్మ్, శివాని గాని ఎవరైనా కూడా అందరికీ తల్లి. ఆమె నుంచి రావాల్సిందే గాని, మళ్ళీ ఆవిడలోనికే వెళ్ళాల్సిందే గాని, నువ్వు ఎక్కడ పరిగెత్తినా కూడా ఆ! అమ్మ ఊహల్లోనే ఉంటావు అని. ద్వైతంలో భయాపహ, మాయలో తిరుగుతున్నావు అంటే భయాన్ని కల్పిస్తూ ఉంటుంది. హ్మ్. అందుకే ఏమి భయాపహ అంటే ఇప్పుడు చూడండి, రెండో నామంలో భయాపహ అంటే ఏమిటి? ఆ మాయా స్వరూపముతో ఏం చేస్తుంది? దృశ్యములన్నిటిని గూడా ఆడించి చివరకు లయమునందు అభయము ఇచ్చునది. నిన్ను సంస్కరించటానికి, నీకు బోధన చేయటానికి హ్మ్. సృష్టి చేసింది గదా! మళ్ళీ ఆ మాయను తొలగించుకోవటం. అంటే నీ జీవితం అనే ఆట ముగిసిపోయింది. మళ్ళీ నువ్వు నాలోకొచ్చేసి నువ్వు నేను ఒకటే అని చెప్పటం. అర్థమైందా? తల్లి పిల్లలతో ఆడుకున్నట్టే ఆట. ఆటలో తల్లిని మర్చిపోతాం. భయం పుడుతుంది. అర్థమైందా? ఆట అయిపోయిన తర్వాత తల్లి గుర్తుకొస్తుంది. అంటే ఆత్మ గుర్తుకొస్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ దృశ్యములన్నిటిని గూడా ఆడించి, పిల్లల్ని ఆడించి, సృష్టి అంతా ఆడించి, చివరికి లయమునందు ఇక చాల్లేరా ఆటలు అందరూ నాలోకొచ్చేయండి. మహాప్రళయంలో మళ్ళీ తనలో కలిపేసుకుంటుంది. లయమునందు అభయము ఇచ్చినది. ఇప్పుడేమైంది? కింద ఆటల్లోనేమో భయాన్ని పుట్టించింది మాయా స్వరూపిణిగా. మళ్ళీ చివర్లో పరాలో హ్మ్. మూలాధారం నుంచి పైకి నువ్వు వెళ్ళావు అంటే అంత శక్తి నువ్వు ఎదుగుతావు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎదగాలనే గురువుల్ని పంపించారు కదా! మళ్ళీ నీకెందుకు భయం? భయాపహ అంటే అమ్మవారు గురువు రూపంలో కూర్చొని ఉన్నప్పుడు నీకెందుకు భయం? ఇది కూడా మళ్ళీ ఆవిడ ఆటే. అర్థమైందా? అందుకే గురువే అభయం. అవునా? అందుకే గురు కృప హి కేవలం, మాతృ కృప హి కేవలం అన్నావు. పక్కవాడి కృపలతో మనకెందుకు? వాడు నీకు ఒకరోజు ఇస్తాడు కృప. మూడో రోజు అన్నం పెట్టడుగా. మా ఇంట్లో ఉండండి కష్టకాలంలో అంటాడు. జన్మంతా పోషించాడుగా. జన్మంతా పోషించేది తల్లి. భయాపహ. ఎందుకురా రేపటి గురించి, తిండి గురించి ఆలోచన. నేనున్నానుగా. గురువు కూడా అంతే. ఆ! నువ్వు జీవాత్మగా గురువు దగ్గర కూర్చుంటే జీవ భయాలొస్తాయి. ఆత్మగా కూర్చుంటే అభయం వస్తుంది. ఇది చెప్తున్నాడు. సో, అది నిన్ను ఆ స్థితిలో కూర్చోబెట్టి తనలో కలుపుకునేది. లయమునందు తనలో కలుపుకునేది. అలానే అభయము గూడా ఇచ్చునది. అర్థమైందా? ఆమె బ్రహ్మాణి అని అర్థం.
అందుకే నేను హాస్టల్లో ఆ ఎత్తిపోతల్లో వాళ్ళందరూ హాస్టల్లో వచ్చారు నా దగ్గర. వచ్చినప్పుడు ఏరా సాయి వాళ్ళు వాట్సాప్లో చెప్పారు కదా. సో ఓం బ్రహ్మ హోం అనే బాబాజీ మొత్తం వాళ్ళు విన్నారు. ఆ క్లాస్ అంతా విని వెళ్ళారు. మళ్ళీ అదే వాట్సాప్లో పెట్టారు. మీరు అన్న ఆ ఓం బ్రహ్మ ఓం అనేది అనుభూతి అయింది అని వాళ్ళంతా రాశారు ఓం బ్రహ్మ హోం గురించి. సో అక్కడ ఆమె బ్రహ్మాణి అని అర్థం. అన్నిటికీ బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? పుట్టించినది అని. ఎవరు పుట్టిస్తారు? వాళ్ళే బ్రహ్మ. ఆమె అన్నిటికీ బ్రహ్మ. అదే లక్షణం మనం కూడా తెచ్చుకున్నాం కదా. అవునా? అమ్మ చేసే పనులే మనం కూడా చేస్తున్నాం, కానీ మాయలో చేస్తున్నాం. ఊహలు, ఆలోచనలు, పనులు ఇవన్నీ కూడా మనం సృష్టించుకుంటున్నాం. అవునా? నువ్వు ఎప్పుడు బ్రహ్మ కృత్యమే చేస్తున్నావు కానీ పరబ్రహ్మలు ఎక్కడున్నావు? ఇప్పుడు శరీరంలో ఉన్నాం కదా, ఏదో ఒక విషయం మీద అప్పటికప్పుడే సృష్టిస్తున్నాం, దాని మీద ఆలోచన చేసేస్తున్నాం. బ్రహ్మ చేసే కృత్యములే చేస్తున్నాం. అదే మాయ అంటుంది. ఆ బ్రహ్మ, ఆ మాయ తొలగితే ఓం. ఓం అదే పరబ్రహ్మము. అదే ఓం బ్రహ్మ ఓం. మళ్ళీ ఓంలోకే వెళ్ళాలి. ఓం నుంచి మాయలో వచ్చి, మాయలో నుంచి మళ్ళీ అభయంలోకి వెళ్ళాలి. ఓం బ్రహ్మ ఓం. అది చెప్తున్నారు. సో మనం కూడా ఆ బ్రహ్మకృత్యములే చేస్తున్నాం కాబట్టి ఎవడు ఖాళీగా కూర్చోడు కదా, ఏదో ఆలోచనలు చేస్తూనే ఉంటాడు. అవునా? అవి సాకారంగా వస్తాయా, అవుతాయా, కావా అనేది పక్కన పెట్టండి. ఓకే. కానీ మనం మటుకు సృష్టి జరుగుతూనే ఉంది మనలో కూడా. మన మనసు కూడా సృష్టిస్తూనే ఉంది ఆలోచనలని, ఊహలని, అనుభవాలని, అనుభూతుల్ని. ఎక్కడా కూడా అది మనసు కరగట్లేదు. అనంతంగా పుట్టిస్తూనే ఉంది. ఎన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎన్నిటిని పుట్టించింది. ఇదంతా బ్రహ్మకృత్యములు కావు. మరి వెస్టిగా నీ వరకు చూస్తే ఇంత సృష్టి ఉన్నప్పుడు, ఇంత విశ్వ జగత్తు ఎంత మూలం ఎలా ఉండాలి మరి? అమ్మవారు ఎలా ఉంటుంది? అందుకే ఆమె బ్రహ్మాణి అని అర్థం. అంటే నీ ఆలోచనలకి, నీ సంకల్పాలకి కూడా అమ్మవారే కారణము. ఇవాళ నీకు నీ మనసులో మంచి ఆలోచన తెప్పించాలి అన్నా అమ్మవారే, భయాన్ని చెప్పించాలి అన్నా ఆవిడే, మాయలో ఉంచాలి అన్నా ఆవిడే, నీకు శిక్షణ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది కూడా కర్మానుసారంగా ఆవిడయే, గురువుని ప్రసాదించాలా ప్రసాదించకూడదా ఈ జన్మలో అనేది కూడా ఆవిడే. ఇవన్నీ చేయిస్తోంది సంకల్ప మాత్రంగా. ప్రాణమే, ఆ ముఖ్య ప్రాణం ఏదైతే నీలోకి వస్తుందో ఓంగా వస్తోంది. నీ శ్వాసలో ఓం అని వచ్చి నీ నాసికా రంధ్రాల నుంచి నీ యొక్క హృదయంలో హ్రీం అవుతోంది, హ్రీంకారం అవుతోంది. మళ్ళీ నిశ్వాసగా ఓం, అలా ధ్యానం. ఓం శ్వాస మీద ధ్యాస అంటే పైనుంచి వస్తున్న ముఖ్య ప్రాణము హ్రీంగా నాలో ఉండి మళ్ళీ ఓంగా వెళ్ళిపోతోంది. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం అని దాని మీద ధ్యాస పెట్టారు. ముఖ్య ప్రాణం మీద ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద ధ్యాస పెట్టుకున్నారు. అది శ్వాస మీద ధ్యాస అనే దానికి ఆ డెఫినేషన్. ఎవరు చెప్పడు. మొన్న అందుకే ఆ శంబల వాళ్ళు పిలిచారు. చెప్పండి స్వామి ధ్యానం. గురువులు అమ్మవారు ఆజ్ఞ ఇవ్వలేదు, ఎందుకంటే ఇవి చెప్పకూడని, ఇవి మీ మీ వరకే, మీ వరకే. ఆ శిష్యులు మనం పరంపర, వాళ్ళందరి బాధ్యత మనం చూస్తున్నాం కాబట్టి ఎవరికి అది రాసి పెట్టిందో రహస్యాలు చెప్పేవి కావు. సో భయముని భ్రాంతి వలన కలుగును. భయం ఎప్పుడు వస్తుంది? భ్రాంతి వలన కలుగును. భ్రాంతి అంటే ఏమిటి? ఇల్యూషన్. రేపు ఎలా ఉంటుంది? అవునా? భ్రాంతి. మనకు తెలియదు రేపు నాకు చెడు జరుగుతుందా, మంచి జరుగుతుందా అనేది భ్రాంతి. వాడు ఇస్తాడా ఇవ్వడా డబ్బులు, భ్రాంతి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? భ్రాంతిగా నడుస్తుంది. రేపు అన్సర్టనిటీ అంటారు.
సర్టనిటీ లేదు, రేపు ఎలా ఉంటావు అనేది తెలియదు. సో భయం అనేది పుడుతుంది. పేదవాళ్ళకి అంతే కదా, రేపు అన్నం దొరుకుతుంది, ఇవాళ వరకు వాడికి అన్నం దొరికింది, అవునా? రేపు దొరుకుతుందా, యాచనకు వెళితే దొరుకుతుందా అంటే భయం. అమ్మో దొరకకపోతే నా పరిస్థితి ఏంటి, భయం. అది భ్రాంతి వలన కలుగుతుంది, నీ మనసు భ్రాంతిలో పెడుతుంది. సో భ్రాంతి ద్వైత భావన వలన కలుగుతుంది. భ్రాంతి ఎక్కడ వస్తుంది, ద్వైత భావనతో వస్తుంది. ఈ భయం ఎలా వస్తుంది, రేపు వాడు ఇవాళ అన్నం పెట్టిన వాడు రేపు పెడతాడా పెట్టడా అనేది భ్రాంతి. ఇది ద్వైతము. ద్వైతము అంటే ఇంకొక వ్యక్తి మీద ఆధారపడి ఉన్నది నీ భ్రాంతి. వాడు ఇస్తాడా, వాడు ఇస్తే నాకు అన్నం, లేకపోతే అన్నం లేదు. ఇది భ్రాంతి. రెండు ఉంటే భ్రాంతి ఏమవుతుంది, భయాన్ని పుట్టిస్తుంది. సో భ్రాంతి అనేది ద్వైత భావన. నువ్వు ఒక్కడిగా ఉన్నావు అనుకో, హిమాలయాస్ లో యోగులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అన్నం పెట్టాలా, అంతా అమ్మవారిలో వాళ్ళు కరిగి ఉన్నారు కాబట్టి అంతా అమ్మవారే చూస్తుంది. ముఖ్య ప్రాణంగా వాడి, అవునా, వాడు అమృతాన్ని గ్రోలుతాడు అంటే వాళ్ళే దేవతలు. దేవతలు అంటే ఎక్కడో స్వర్గాల్లో ఉన్న పురాణాల ఇతిహాసాలకు సంబంధించిన కథలు కావు. ఎవరైతే ఆ యొక్క సహస్రారం నుంచి అమృత వర్షిని ఆ 2 చుక్కలు తాగుతాడు, వాడికి ఆకలి, దప్పిక, జర, మృత్యు ఇటువంటి భయాలు ఉండవు. అర్థమైందా? అది చెప్తున్నాడు. వాడే ఇచ్చేవాడు, వాడు అడిగేవాడు కాదు, పుచ్చుకునేవాడు కాదు, వాడే నీకు ఇస్తాడు. అందుకే నువ్వు ఇక్కడి నుంచి ప్రయాణం కట్టావు హిమాలయాస్, అవునా? అదన్నా. సో ద్వైత భావనయే జీవులను పశుప్రాయములుగా చేయుచున్నది. పశుప్రాయముగా చేయుచున్నది అంటే ఈ ఈ భ్రాంతి వలన, ఈ ద్వైత భావన వలన వాడు ఇస్తే సరే సరే, ఇవ్వకపోతే వాడి సంగతి తెలుస్తాను అనే పశుభావన వస్తోంది. అంటే మిగతా ఏమిటి, మనో మనోబుద్ధి చిత్త అహంకారాలకి ధ్యానంలో వస్తాయి. దీనికి నువ్వు లొంగిపోతున్నావు, నయాన భయాన నువ్వు పొందుతున్నావు. ద్వైత భావనలో నువ్వు పశువు అవుతున్నావు, అంతే కదా. నీ వస్తువు ఎవరన్నా తీసుకున్నావు అంటే నీకు కోపం రాదు, అది పశు లక్షణం, అవునా? అలా పెద్ద పెద్ద విషయాలు ఆలోచన చేస్తే మనకేమనిపిస్తుంది, అమ్మో మనకి నష్టం జరుగుతుంది, భయం వస్తుంది, అక్కడ సంగతి ఏదో తేల్చాలి అనే ఒక పశుభావనలు వస్తున్నాయి. సో ఈ ద్వైత భావన వల్లనే ఇవన్నీ వస్తున్నాయి కదా. అద్వైతం వలన రావట్లేదు. నువ్వు అద్వైతంలో లేవు కాబట్టి, ద్వైతంలో ఉన్నావు కాబట్టి నీకు కోపమే వస్తుంది. నువ్వు అందులో లేవనుకో, కోపం ఎందుకు వస్తుంది, రాదు. నువ్వు అడిగినా రాదు. షిరిడీ సాయిబాబా లాంటి వాడు, మహానుభావులందరూ కూడా ఈ ద్వైత భావనలో ఉండరు, అద్వైతంలో ఉంటారు, ఆత్మలో ఉంటారని. శ్రీకృష్ణుడు వీళ్ళందరూ ఏమిటి, నీ పక్కవాడికి వ్యవహారం చేస్తున్నాడేంటి, శ్రీకృష్ణుడు సామాన్యుల్లా ఉన్నాడు అనుకుంటావు నువ్వు. కృష్ణుడిని సామాన్యునిగా చూస్తున్నావు కానీ అసలు లోపల ఆయన విశ్వరూపాన్ని చూడలేకపోతున్నావు. అది అన్నిట్లో ఉంటారు కానీ ఎందులోనూ ఉండరు. అందుకే వాళ్ళకి ద్వైత భావన లేదు కాబట్టి వాళ్ళు పశుప్రాయంలో ఉండరు. అర్థమైందా? పశువు యొక్క లక్షణాలు చూపించారు, సామాన్య మానవులు చూపిస్తుంటారు. పగ, ప్రతీకారం అటువంటివి ఏమి చూపించారు. వారి దగ్గరికి ఎంతటి దుష్టుడైనా శత్రువు వచ్చినా కూడా అభయాన్నే ఇస్తాడు. రాముల వారు మరి విభీషణుడికి అభయం ఇచ్చాడుగా, రావణాసుడికి కూడా ఇచ్చాడు కదా. ఏ అవతార పురుషులైనా కూడా వారి చేతిలో సంహరించబడే రాక్షసులందరికీ కూడా వాళ్ళకి ఇదే చెప్పారు, ఆ ద్వైత భావన, ఆ భ్రాంతి, ఆ భయము, పశు లక్షణాలు తొలగించుకో, నీవు కూడా అద్వైతాన్ని తెచ్చుకో. ఇప్పుడైనా నీ తప్పు తెలుసుకొని ప్రాణములతో నువ్వు ఈ యుద్ధ భూమి నుంచి వెళ్ళిపో అని హితోపదేశం చేసినా కూడా వినని వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకున్నారు. అదే పశుభావన. అంతటి మహానుభావులు చెప్పాడు అంటే వినకుండా అందుకే మాట వింటే పెద్దల మాట చదిమూట అంటే ఏంటంటే, అటువంటి మహానుభావులు చెప్పారు అంటే వినాలి. ఇప్పుడు జనరేషన్లో కూడా అంతే కదా, అందరూ కూడా ఏంటంటే ఏవైతే చేయాలో అవి చేయట్లేదు, ఏవైతే చేయకూడదో అవే చేస్తున్నారు. తారుమారైంది, ఓళ్ళు బళ్ళని, బళ్ళు ఓళ్ళని. అదన్నమాట. జై గురుదేవమ్మ, రండమ్మా.
సో భయము అనేక భావనల చేత వచ్చును. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం ఉన్నాం. మనకు ఒక వస్తువు మీద ఈ వస్తువు నన్ను ఎప్పుడు బాధ పెడుతుందని కాదు. ఇ ఇవి ఎట్లా వస్తున్నాయి భయాలు? భావనల చేత వస్తున్నాయి. ఏ పని చేసినా భయమే పుడుతుంది. ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం వస్తుందా? రాదా? అదొక భయం. వచ్చింది అంటే ఇది నిలుస్తుందా? నిలవదా? అదొక భయం. అవునా? హ్మ్. అలానే వీడు నాకు ప్రమోషన్ ఇస్తాడా? ఇవ్వడా? ఇట్లా ఏంటంటే ఇవి భావనల చేత భయం పుడుతోంది, పెరుగుతోంది. నీ భయం కూడా అలానే పెరుగుతోంది నాయన. అలానే రోగాది బాధలు, ఆధ్యాత్మికములు, రోగాది బాధలు కూడా అంతే కదా! అమ్మో! ఈ జబ్బు తగ్గుతుందా? తగ్గదా? నేను ఇలానే వెళ్ళిపోతానా? రోగాది బాధలు, ఆధ్యాత్మికములు, నేను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. నాకు నిజంగా లయం వస్తుందా? ఈ భయాలు, అవునా? ఆధ్యాత్మికాలు, మృగాది బాధలు, జంతువుల నుంచి వచ్చే బాధలు, అవునా? ఆహ్, ఆది దైవికములు. హ్మ్. ఆది దైవికములు, అలానే విషమంత్ర, తంత్రాది భయములు. విష, మంత్ర ఎవరన్నా ప్రయోగాలు ఇటువంటివి ఏమన్నా ఉంటాయి గదా! ఇటువంటి భయాలు. అంతే కదా! అంటే ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? తంత్రాది భయములు. పల్లెటూళ్ళలో ఎక్కువ తంత్రాలు జరుగుతుంటాయి. బాణమతి, చెల్లంగి ఇటువంటివన్నీ. సో, ఈ బాధలని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే జీవితం అంతా భయముతో కూడుకున్నది కానీ, ద్వైతముతో కూడుకున్నది కాబట్టి, భావనల చేత కూడుకున్నది కాబట్టి మనకి భయం అనేదే పుడుతోంది. హ్మ్. సో, ఈతి బాధలు, మృత్యు భయము అన్నీ గూడా ఆది భౌతికములు. ఆది భౌతికముల్లోనే, ద్వైతములోనే, మాయలోనే అన్ని భయాలు పుడుతున్నాయి. దాని వలన పశుభావాలే పుడుతున్నాయి. పశు ప్రవృత్తులే వస్తున్నాయి గానీ, భగవంతుడు చేసే అలవాట్లు గానీ, ఆయన చేసే మంచి పనులు గానీ రావట్లేదు. అదే కాస్మిక్ జెనెటిక్స్. ఈ 1000 నామాల్లో 121వ నామంలో ఒక్క నామంలో మనం ఈ నామం అంతా నేను అనుభవించాను, అనుభూతి చెందానని ఎంతమంది చెప్పగలుగుతారు? చాలా తక్కువ మంది చెప్పగలుగుతారు. ఎవరు కూడా పూర్తిగా లేరు. తెలుసుకున్న వాళ్ళే ఎక్కువ గాని అనుభవించిన వాళ్ళు తక్కువ. ఉదాహరణకి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, చిదగ్నికుండ సంభూత. నీ చిదగ్నిని నువ్వు రగిల్చుకున్నావా అంటే లేదు స్వామి. మూలాధారంలో యోగం చేయలేదు. అవునా? ఏవి గూడా, ఏవి గూడా మనం ఇవన్నీ వినటం వరకు బాగానే ఉంది గానీ, ఆచరణలో శూన్యం. అందుకే భయం అనేది ఎక్కువ నీలో ఆక్రమిస్తుంది. ద్వైతంలో మాయలు. లేదా హ్మ్. సో, భయము జీవ సంస్కారం. ఈ భయము దేనికి ఎప్పుడైతే ఆత్మ శరీరంతో హ్మ్. నేను అన్నదో సహజముగా ఏమవుతుంది? భయాన్నే పుట్టిస్తోంది గాబట్టి, అది జీవ సంస్కారం. భగవంతుడు నిజంగా సాయిబాబా ఉన్నాడు. ఆ! ఉదాహరణ చెప్తున్నాను. ఒంటరిగా ఎక్కడో చీకట్లోనో, ఎక్కడో సమాధుల దగ్గరో, ఎక్కడో ఆయన వెళ్తున్నాడనుకో, ఆయనకి భయం ఎందుకు? ఆయనకి జీవుడు కాదు. ఆత్మగా ఆయన వెళ్ళిపోతున్నాడు. శ్మశానం అని, ఆ! బృందావనం అని ఆ భావన లేదు. మనమేంటంటే, మనం ఇది బృందావనమా? ఇది శ్మశానమా? శ్మశానమైతే మళ్ళీ భావాల వల్ల భయం ఎలా వస్తుందో చూడండి. అమ్మో! శ్మశానము అర్ధరాత్రి అవుతోంది. దయ్యాలు, భూతాలు తిరుగుతాయి. నన్ను పట్టుకుంటాయి. కానీ నా ఇల్లు అటువైపు ఉంది. ఇదే మార్గము. ఇంకో మార్గం లేదు. అని జెప్పి శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం గట్టిగా అరుచుకుంటూ పరిగెడుతూ ఉంటాం. అంటే భయం నిన్ను వెంటాడుతోంది. నువ్వు గాదు పరిగెత్తేది. నీ భయం నీలో భయమే నిన్ను పరిగెత్తింపజేస్తుంది. అదే అద్వైతం ఆత్మలా ఉన్నావనుకో, హ్మ్. ఇది నిన్నెందుకు పరిగెత్తిస్తుంది? అవునా? వాడు జీవుడు కాదు. జీవుడు పరిగెత్తుతాడు గానీ, ఆత్మ ఎందుకు పరిగెడుతుంది? ఆత్మని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మనిష్టలో ఉన్న వాళ్ళకి అన్ని ప్రదేశాలు ఒకటే. అది చెప్తున్నాడు. హిమాలయాస్‌లో కూర్చుంటే మరి వాళ్ళు యోగులు, ఋషులు అయ్యారు. మనం మాయలో కర్మభూమిలో ఉన్నాం కాబట్టి భయాల్ని మనం పెంచి పోషిస్తున్నాం. వాళ్ళక్కడేంటి ఆత్మని పెంచి పోషిస్తున్నారు. ఇదే తేడా. ఇది కర్మభూమి. ఇదే 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 కర్మభూమి. అది తపోభూమి. తపస్సుని పెంచి పోషించారు. మనం కర్మని, భయాన్ని పెంచి అందుకే మన ప్రయాణం కర్మభూమి నుంచి తపోభూమి. తపోభూమి నుంచి మళ్ళీ లయాభూమి. లయా ప్రస్థానము అంటారు. అర్థమైందా?
అక్కడికి నుంచి పైకి వెళ్ళిపోతాడు. వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తారు? ముందుకెళ్ళిన వాడు వెనక్కి వస్తాడా? అది చెప్తున్నాడు. ఎంత అందంగా చెప్తున్నాడు. అసలు జీవితాలు అవి. ఈ శరీరంతో జీవాత్మగా మనం చేసే ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడు కోసము, గుడ్డ కోసము ఉండటానికి నీడ కోసం చేసే పనులే గాని, దీనికోసమే భయాలు తెచ్చుకుంటున్నాం గాని, ఈ మూడిటికి అతీతంగా వెళ్ళినవాడు అసలైన ఆత్మగా బతికేవాడు. హ్మ్. వాడు బ్రహ్మానందాన్నే పొందుతున్నాడు గాని, భయాల్ని పొందట్లేదు. అది చెప్తున్నా. సో, డోంట్ ఐడెంటిఫై యువర్‌సెల్ఫ్ విత్ ది భయము. నేను భయమును కాను. నేను ఆత్మని. జీవాత్మని కాను. ఆత్మని అనే స్థితికి నువ్వు సాధన, పంచతంత్రము, జీవ సాధన, హ్మ్. ప్రాణ సాధన ఇవన్నీ చేసి నువ్వు జ్ఞానివి అనిపించుకొని, ధ్యానాధ్యాతులు అనేవి తొలగించుకొని, ధ్యేయమై పెట్టుకొని బతికావనుకో, అదే అభయ జీవితం. అదే అభయం నీకు. నీలో ఉన్న సంస్కారాలే నీకు అభయం. దైవ సంస్కారాలే నీకు అభయం. జీవ సంస్కారాలు భయం అని చెప్తున్నాడు. అంతేగా? ఎప్పుడో అమ్మవారి మంత్రం చెప్పుకున్న వాడికెందుకు భయం? అమ్మ చూసుకుంటుందని హాయిగా పడుకుంటాడు. వాడు శ్మశానంలో పడుకోబెట్టినా, రోడ్డు మీద పడుకోబెట్టినా అంతే. సో, అభయము దైవ సంస్కారం. భయమేమో జీవ సంస్కారము. అభయము అంటే భయము లేని స్థితి. భయ, అభయ. నిన్ను భయము లేని స్థితిలో పెట్టేది ఆత్మ. సో, ఆత్మ ఎవరు? అమ్మవారు. ఆమె శ్రీ మహారాజ్ఞి. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యూ అంటే నువ్వు మూడో నేత్రంతో నన్ను చూసావు అంటే నేను నిన్ను చూస్తాను అని అర్థం అన్నమాట. మనసు అమనస్కం చేసే దృష్టి ఏదైతే వస్తుందో అదే ఇఫ్ యూ లుక్ ఎట్ మీ. అప్పుడు నేను నిన్ను చూడక తప్పదు కదరా! నువ్వు జీవ సంస్కారాలతో నన్ను చూస్తున్నావు అంటే నా రూపాలు 2గా కనిపిస్తాయి. ద్వైతము, అద్వైతముగా. అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ కొన్ని చాలా గొప్ప శాంభవి ముద్రలు, శాంభవి అమ్మవారు యొక్క రహస్యాలు చెప్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా మీరు చక్కగా రాసుకొని, సృష్టిలో ఎవరు చెప్పనివన్నీ గూడా అమ్మవారు, గురువులు చెప్పిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి వచ్చే నామాలు చాలా చాలా కీలకం. ఇది గనక మీరు మిస్ అయ్యారు అంటే జీవితంలో కనీసం విని దీన్ని మనం స్మరణ చేసుకున్నా ఆ వచ్చిన పుణ్యం చాలు.